హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా కొద్దిగా ముందే వచ్చింది, నేను చూశాను కానీ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల రివ్యూ చేయలేకపోయినప్పుడు, సో అందుకని ఇప్పుడు రివ్యూ చేస్తున్నా. తెలుగులో రిలీజ్ అయిన సినిమా పేరు ఏందిరా అంటే డ్రాగన్. తమిళ్లో డ్రాగన్, తెలుగులో వచ్చేసి రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఈ సినిమా హీరో వచ్చేసి మనకి లవ్ టుడే హీరో ఉన్నాడు కదా ప్రదీప్, అతనే హీరో. కాకపోతే డైరెక్టర్ మటుకు అశ్వంత్. దీంట్లో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. మేజర్గా వచ్చేసి అనుపమ పరమేశ్వర్ అని ఒక హీరోయిన్, ఇంకొక ఆమె వచ్చేసి కాయాడు లోహార్. వీళ్ళిద్దరూ మళ్ళీ లాస్ట్లో ఒక చిన్న కీమో రోల్ వచ్చేసి ఆ లవ్ టుడే హీరోయినే కనిపిస్తుంది అనమాట. సినిమా స్టోరీకి వచ్చామంటే మనకి ట్రైలర్లోనే చెప్పుంటాడు, మనోడు ఇంటర్లో బుద్ధిమంతుడు 96% వచ్చి ఉంటుంది, మొత్తం టాపర్ అయి ఉంటాడు. అప్పుడు వచ్చి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే, నువ్వు మంచోడువే కానీ నాకు బ్యాడ్ బాయ్స్ అంటే ఇష్టము, కాకపోతే వాడు ఏదో 6 సబ్జెక్టులు ఏమో పోయి ఉంటుంది, వాడిని ఇష్టపడుతూ ఉంటుంది, వీడు ఇష్టపడినాము. సో వీడు అందగాని ఇంజనీరింగ్ కాలేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత బ్యాడ్ బాయ్ అవుతాడు. ఏ రేంజ్ బ్యాడ్ బాయ్ అంటే 48కి 48 సబ్జెక్టులు, ల్యాబులు అన్నీ అరియర్స్ ఉంటుంది. అదే ఒక పెద్ద రికార్డ్ అనమాట. సో అక్కడ మారేటప్పుడు పేరు మార్చుకుంటాడు డ్రాగన్ అనేసి. అతను పేరులో ఏవిఏ తీసేస్తే డ్రాగన్ అవుతుంది, ఆ డ్రాగన్ అని మార్చుకుంటాడు. ఆ రేంజ్లో కాలేజ్లో ఉన్నప్పుడు లవ్ అనుపమ పరమేశ్వర్. సో వీడు కాలేజ్ అయిపోగానే ఇంట్లో జాబ్ వచ్చిందని మోసం చేస్తుంటాడు, అన్నీ మోసం చేసి ఇది చేస్తున్నప్పుడు ఒకడు కనిపిస్తాడు. ఏంది, అనుపమ పరమేశ్వర్ అన్న నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది, నువ్వు లూజర్ అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మనోడు ఆ లవ్ ఫెయిల్యూర్లో ఉండి ఏంద్రా ఇది అనుకున్నప్పుడు ఒకడు కనిపిస్తాడు, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి నేను జాబ్ కొట్టాను. సో వీడు కూడా అట్లా డబ్బులు తీసి ఓ 10 లక్షలు వాళ్ళ నాన్న దగ్గర నుండి తీసి వీడు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి వీడు జాబ్ కొడతాడు, మంచి జాబ్ బీకరంగా. ఆ జాబ్ కూడా మనోడు ఫేక్ ఇంటర్వ్యూగానే ఇది చేసి అయితే కొడతాడు హ్యాపీగా. ఆ రేంజ్ కొట్టేసి వీడు బాగుండి ఇది ఉన్నప్పుడు పెళ్లి సంబంధాలు వస్తున్నప్పుడు వాళ్ళ ప్రిన్సిపాల్ కూతురు, వీడు ఏ కాలేజీలో అయితే వీడు ఎలాగో ఉన్నాడు, వాళ్ళ ప్రిన్సిపాల్ కూతురు వీడిని చూసి వీడు మంచి జాబ్లో ఉన్నాడు, వీడు ఓకేనా నాకు నచ్చాడు అని చెప్తాడు. అది చూస్తే వీడు వీడి దగ్గరకు వచ్చి, నువ్వు ఒక్క సబ్జెక్ట్ కూడా కాలేదు, నీకు ఎట్టే జాబ్ వచ్చింది, నీ సార్కి చెప్పేదా అంటాడు. లేదంటే నేను యూనివర్సిటీతో మాట్లాడి నీకు ఒక్క ఛాన్స్ ఇస్తా, ఆ ఒక్క ఛాన్స్లో నువ్వు మొత్తం అన్నీ క్లియర్ చేయంటాడు. సో వీడు మళ్ళీ కాలేజీకి వెళ్ళాల్సిన పరిస్థితి. వీడు ఇక్కడ ఇంకొక ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటుంది, అక్కడ ఆమె ఇది బొంగనే ఒక పెద్ద కంపెనీ వాడి కూతురు వీడికి ఇది చేసి ఉంటారు. అదే ఇంకొక హీరోయిన్ చెప్పాను కదా ఆమె. సో ఆమెకి ఇక్కడ ముంబైలో పోయానని చెప్పి ఇక్కడ ఇది చెప్పి వీడు మేనేజ్ చేసి వీడు ఆ 49 సబ్జెక్టులు క్లియర్ చేశాడా లేదా అన్నది సినిమా నార్మల్గా ఉండుంటే లాస్ట్ క్లైమాక్స్ తీసేస్తే ఒక నార్మల్ సినిమా ఉంటుంది. కానీ తమిళలో ఆ కొద్దిగా ఇది ఉంటుంది కదా, ఆ లాస్ట్లో కొద్దిగా చిన్న ఇది మార్చి దాన్ని కొద్దిగా సెంటిమెంట్గా చేసి ఒక నార్మల్ సినిమాని ఒక మంచి సినిమా కింద మార్చిండేది ఆ క్లైమాక్స్. ఆ క్లైమాక్స్లో ఉన్న ఎమోషను, ఇది తప్పు చేశాడు, ఇది అయ్యాడు, అదన్నీ తర్వాత సంగతి. కానీ అది మార్చి ఇది చేసినందువల్ల అది ఒక నార్మల్ సినిమా నుంచి ఒక రేంజ్కి ఇంకొద్దిగా ఎత్తేసిన సినిమా ఆ క్లైమాక్స్ వల్ల. చాలా అద్భుతమైన క్లైమాక్స్. దీంట్లో నాకు నచ్చింది స్టోరీ అయితే బ్యూటిఫుల్ స్టోరీ. హీరో అయితే వీడు అసలు యాప్ట్ బ్రహ్మాండంగా పోరంబోకోడుగా యాక్ట్ చేశాడు, సూపర్ అనిపించింది. అండ్ టువర్డ్స్ సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు మళ్ళీ కాలేజీకి పోయినప్పుడు మళ్ళీ అనుపమ పరమేశ్వరన్ టీచర్గా వస్తుంది. ఆ పర్టికులర్ ఇది వీళ్ళిద్దరి మధ్య ఇది రాసుకోవడం అయితే చాలా నీట్గా రాసుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ మన హీరోనే స్టోరీ కూడా ఇచ్చాడు, డైరెక్షన్ మిగతా అన్నీ వేరే వాడు చేసినప్పటికీ. సో వీళ్ళకి కొద్దిగా రైటింగ్ కానీ చాలా నీట్గా రాసుకున్నాడు. మనోడు పర్ఫార్మెన్స్ బాగుంది, అనుపమ పర్ఫార్మెన్స్ బాగుంది. సెకండ్ ఆమెది పెద్ద రోల్ కాదు, చిన్న రోలే కానీ బాగుంది. ఇవన్నీ వాళ్ళ ప్రిన్సిపాల్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అందరూ ఒక సినిమాగా వెళ్ళి కూర్చున్నప్పుడు బ్యూటిఫుల్ సినిమా. మనం పేరెంట్స్ కూడా వెళ్ళి చూసేటప్పుడు ఒక నార్మల్ సినిమా నుంచి నీకు బెటర్ ఇది ఎథిక్స్ అంటాం చూడు, ఆ పర్టికులర్ ఒక ఇది లాస్ట్లో నాన్న చెప్తాడు, నాన్న నేను ఇంత చేశాను, నీకు నా పైన కోపం రాలేదా అని.
నాన్న ఒక డైలాగ్ చెప్తాడు, సూపర్బ్. నీకు అక్కడ ఒక డైలాగ్ నీకు చాలు ఒక ఫాదర్ క్యారెక్టర్ని ఇది చేసేకి. చాలా అద్భుతంగా ఉంది, కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. అది ఏదేమన్నా కానీ మళ్ళీ ఓకే, ఆ లాస్ట్ ఇది వచ్చి క్లైమాక్స్ అంతా కూడా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. సినిమాటోగ్రఫీ సూపర్ ఉంది. సాంగ్స్ ఓకే, పర్లేదు, గుడ్. నీకు అవన్నీ బాగానే అనిపిస్తాయి. మంచి టైంపాస్ ఫిలిం, హ్యాపీగా మనం ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని చూడదగ్గ సినిమా అనేది. హ్యాపీగా చూడాలనుకుంటే, ఇంకా థియేటర్లో ఉందో లేదో నేను చూడలేదు మిగతా పనుల వల్ల, ఉంటే మటుకు థియేటర్లో వెళ్ళి అయితే ఖచ్చితంగా చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, మంచి సినిమా ఇది. ఇంకా చూడలేదనుకుంటా, మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్స్లో రాయండి. సో ఈ మూవీ గురించి ఇంతే. మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా కావాలంటే మటుకు మేము మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.